అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చామర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ఒంటిమిట్టలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రజల యొక్క అభిష్టాన్ని తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో 100 రోజుల పాలనపై వారి సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒంటిమిట్ట శ్రీరామ్ సాగర్ ఎత్తిపోతల పథకం కింద చెరువుకు నీటి విడుదలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాక్ తీసుకోండి, బ్యాక్ బండి లాంగ్ షాట్ బస్సు కూడా దసరా నుంచి బస్సు కూడా ఉంటుంది. ఊరికి బస్సు వేసుకోండి. ఊరు బస్సు ఉంది ఇప్పుడు. పాలనని ప్రజలందరూ కూడా బాగా ఇబ్బంది పడ్డారు. అందుకు తార్కాణం ఏంటంటే కనుక అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒంటిమిట్ట ఆలయాన్ని అధికారిక రామాలయంగా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు తాగునీరుతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సాగునీరు అందించే విధంగా ఈ ఒంటిమిట్ట చెరువు దాదాపు 1 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి చెరువు. ఇది నిండితే కనుక ఈ మండలం సస్యశ్యామలం అవుతుంది, భక్తులకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఏకైక లక్ష్యంతో శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ఆ రోజు దాదాపు 41 కోట్లతో ప్రారంభించి ఒంటిమిట్ట చెరువు నింపినారు. అయితే గత 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కనీసం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వకుండా, ఒక్క చుక్క కూడా ఒక్క రోజు కూడా నింపకుండా ఈ మధ్యకాలంలో రాముని దర్శనానికి వచ్చినటువంటి భక్తులు మలమూత్రాలకు కూడా డబ్బులు పెట్టి నీళ్లు కొనుక్కునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అయితే ఇది బాబుగారి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు మేలు చేయాలన్నటువంటి తలంపుతో పనిచేసినటువంటి ప్రభుత్వం. అందుకు నిదర్శనంగా 5 సంవత్సరాలు మూలబడినటువంటి పథకాన్ని ఎన్నో ఇబ్బందులకు లోనై ఒక 2-3 సార్లు ఈ పైపులు పగిలిపోయినా కానీ వెంటనే దాన్ని రిపేర్ చేసి ఇవాళ నీళ్లను